హాయ్ గైస్, ఈ వీడియోలో ఇన్లైన్ ఫంక్షన్స్ ఇన్ C++ కంప్లీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా చిన్న కాన్సెప్ట్ అన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతారు. అండ్ ఈ కాన్సెప్ట్ అనేది ప్రతి C++ ప్రోగ్రామరు తెలుసుకోవాలి. సో ఇక్కడ ఇన్లైన్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే, ద ఇన్లైన్ ఫంక్షన్ ఈజ్ ఎన్ ఎన్హాన్స్డ్ ఫీచర్ ఆఫ్ C++ టు ఇంక్రీజ్ ద ఎగ్జిక్యూషన్ టైమ్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. అంటే ఎగ్జిక్యూషన్ టైంని ఇంక్రీజ్ చేయడానికి, అంటే ఫాస్ట్గా కోడ్ రన్ అవ్వడానికి మనకి ఇన్లైన్ ఫంక్షన్స్ అనేది యూజ్ చేస్తారన్నమాట. సో అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు ప్రతిసారి యూజ్ చేయకూడదు. అది ఎందుకు యూజ్ చేయకూడదో కూడా చెప్తాను. సో కొన్ని లిమిటేషన్స్ అండ్ కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. అంటే ఎప్పుడు యూజ్ చేసుకోవాలో చెప్తాను. ఇఫ్ ఏ ఫంక్షన్ ఈజ్ ఇన్లైన్, ద కంపైలర్ ప్లేసెస్ ఏ కాపీ ఆఫ్ ద కోడ్ ఆఫ్ దట్ ఫంక్షన్ అట్ ఈచ్ పాయింట్ వేర్ ద ఫంక్షన్ ఈజ్ కాల్డ్ ఎట్ కంపైల్ టైమ్. సో అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే మనకి ఫంక్షన్స్ అంటే ఏంటి, మెయిన్ ఫంక్షన్ ఎప్పుడు నార్మల్గా ఫంక్షన్ ఉంటుంది మనకి. సో దానిపైన మనం ఎక్స్ట్రాగా మనకి రిక్వైర్మెంట్ తగ్గట్టు ఎప్పుడైనా ఫంక్షన్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు, సో మెయిన్ ఫంక్షన్ లోపల కానీ ఏదో ఒక ఫంక్షన్ లోపల కానీ ఎప్పుడైనా ఒక ఫంక్షన్ కాల్ చేసినప్పుడు అది ఏమవుద్దంటే స్టాక్ అని ఉంటుంది అన్నమాట. మనకి కంపైలర్ మనకి స్టాక్ అనేది మెయింటైన్ చేస్తుంది అన్నమాట. స్టాక్ అంటే ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ బుక్ మనం అలా పేర్చుకుంటే వెళ్ళొచ్చు కదా. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్స్ మీద బుక్స్ పెట్టుకుంటే వెళ్ళడం, దాన్ని ఒక స్టాక్ అంటారు అన్నమాట. అంటే ఒక బుక్ దానిపైన ఇంకో బుక్, దానిపైన ఇంకో బుక్. అలాగే ఇప్పుడు ఈ ఫంక్షన్స్ అంటే ఏంటంటే ఇంటర్నల్గా కంపైలర్ ఒక ఫంక్షన్ కాల్ అవుతున్నప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఫంక్షన్ కాల్ అవుతున్నప్పుడు ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే 1 సెకండ్. సో ఇప్పుడు ఎప్పుడైనా సరే మనకి మెయిన్ ఫంక్షన్ ఒకటి ఉంది కదా ఇక్కడ. సో మెయిన్ ఫంక్షన్ కాల్ అయినప్పుడు లోపల ఇంకొక ఫంక్షన్ FUN అని చెప్పి ఇంకోటి క్రియేట్ చేసినప్పుడు మన స్టాక్ ఎలా ఉంటుంది అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. సో స్టాక్ అనేది ఫంక్షన్ కాల్ స్టాక్ అని అంటారు ప్రోగ్రామేటిక్గా. సో స్టార్టింగ్ మెయిన్ ఫంక్షన్ మనకి స్టార్ట్ అవుద్ది. సో మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవగానే మెయిన్ ఫంక్షన్ లోపల FUN అనే చెప్పి ఇంకో ఫంక్షన్ కాల్ చేశారు కదా. ఆ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏముందంటే ఈ పైకి వెళ్తుంది అన్నమాట. అంటే ఈ మెయిన్ ఫంక్షన్ పైన ఇంకొక ఫంక్షన్ని పేర్చి, సో ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత అప్పుడు దీన్ని రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ మెయిన్ ఫంక్షన్లోకి వస్తుంది అన్నమాట. ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఆ కాల్ చేసిన ఫంక్షన్లోకి మన కంట్రోల్ మొత్తం అక్కడికి వెళ్ళి ఆ ఫంక్షన్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత దాన్ని రిమూవ్ చేసేసి దాని పని అయిపోయిన తర్వాత దాని తర్వాత ఎక్కడైతే కాల్ చేశారో, అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెయిన్ ఫంక్షన్లో కాల్ చేశారు కదా, మెయిన్ ఫంక్షన్లోకి వచ్చి మళ్ళీ మిగతా కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది అన్నమాట. సో ఇది నార్మల్గా ఒక ఫంక్షన్ కాల్ చేసినప్పుడు జరిగే ప్రాసెస్. సో ఇక్కడ ఇన్లైన్ ఫంక్షన్లో ఇక్కడ ఏం జరుగుద్దంటే మనకి ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్ అనేది ఇన్లైన్ ఫంక్షన్ కింద క్రియేట్ చేసినప్పుడు కంపైలర్ రిప్లేసెస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇన్లైన్ ఫంక్షన్ ఎట్ కంపైల్ టైమ్ ఇన్స్టెడ్ ఆఫ్ రిఫరింగ్ ఫంక్షన్ డెఫినేషన్ ఎట్ రన్ టైమ్. సో రన్ టైంలో మనకి స్టాక్లోకి ఒక ఫంక్షన్ పంపి ఆ ఫంక్షన్ కాల్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే కాల్ చేసామో మళ్ళీ ఆ ఫంక్షన్కి వచ్చి మళ్ళీ మిగతా కోడ్ అంతా రన్ చేయడం కొన్న ఇన్లైన్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే అక్కడికక్కడే కంపైలర్ ఏం చేస్తుందంటే ఇన్లైన్ ఫంక్షన్ లోపల ఆ ఫంక్షన్ని రిప్లేస్ చేస్తుంది అన్నమాట. అంటే ఆ ఫంక్షన్ ప్లేస్లో ఆ ఫంక్షన్లో ఉన్న కోడ్ రిప్లేస్ చేసి ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నార్మల్గా మిగతా కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మీకు ఏమైనా కన్ఫ్యూజింగ్ ఉంటే ఇప్పుడు మళ్ళీ చెప్తాను, ఏం పర్లేదు. కోడ్ ఎగ్జాంపుల్తో చెప్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఇన్లైన్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఇన్లైన్ ఫంక్షన్ రెడ్యూసెస్ ద ఫంక్షన్ ఓవర్ హెడ్. ఫంక్షన్ ఓవర్ హెడ్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మళ్ళీ పైకి స్టాక్లో వెళ్ళి ఆ స్టాక్లో ఫంక్షన్ కాల్ అయిన తర్వాత అదంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి మన ఫంక్షన్లో కాల్ అవ్వడం అనేది పెద్ద ప్రాసెస్ అన్నమాట. అది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే అలాంటిది మనకి ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్లో పెద్ద హెవీ కోడ్ ఉందనుకో, హెవీ కోడ్ ఉన్నప్పుడు ఏంటంటే అలా స్టాక్లో పంపించడం మంచిది అన్నమాట. అలా కాకుండా చిన్న ఫంక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్, రెండు నెంబర్స్లో పెద్దది ఏ నెంబరు, 2 నెంబర్స్లో చిన్నది ఏ నెంబరు, అలాంటి టైంలో మనకి ఎక్కడికో మళ్ళీ స్టాక్లో పంపించాల్సిన అవసరం లేకుండా అక్కడికక్కడే కోడ్ రిప్లేస్ అయితే మంచిదని చెప్పి మనకి ఇన్లైన్ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ మన C++లో ఉందన్నమాట. సో ఫాస్ట్గా ఒకసారి కోడ్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుద్ది. సో ఇక్కడ ఫస్ట్ నాకు ఒక 2 నెంబర్స్ యొక్క పెద్ద నెంబర్ 2 నెంబర్స్ ఇస్తాను ఆ ఫంక్షన్కి. అందులో నాకు పెద్ద నెంబర్ నాకు రిటర్న్ అవ్వాలి. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇంట్ ఫైండ్ మ్యాక్స్ అని చెప్పి ఒక ఫంక్షన్ తీసుకుంటాను. అండ్ ఇంట్ ఏ అండ్ ఇంట్ బి అని చెప్పి 2 వాల్యూస్ ఇది తీసుకుంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి, ఏ అనేది బి కన్నా పెద్ద అయితే నేను ఏం చేస్తాను, రిటర్న్ ఏ చేస్తాను. ఎల్స్ దాని అర్థం ఏంటి, ఎల్స్ బ్లాక్లోకి వస్తే రిటర్న్ బి చేస్తాను. సో ఇలాగ మీకు ఇక్కడ బ్రాకెట్స్ పెట్టకపోయినా పర్లేదు, ఎందుకంటే ఇఫ్ బ్లాక్ తర్వాత ఒక లైనే పెట్టుకున్నాం కాబట్టి బ్రాకెట్స్ తీసేసినా పర్లేదు. సో ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అంటే రిటర్న్ ఏ చేస్తాం, అదే ఎల్స్ అయితే దాని అర్థం ఏంటి, బి పెద్ద అని అర్థం. సో బీని రిటర్న్ చేస్తాం. ఇది ఒక సింపుల్ ఫంక్షన్ అన్నమాట, ఫైండ్ మ్యాక్స్ అని చెప్పి. సో ఇక్కడ C అవుట్ అని చెప్పి
సో మ్యాక్స్ వాల్యూస్ అని చెప్పి మ్యాక్స్ వాల్యూస్ ఆఫ్ 4,7 అని చెప్పి నేను ఇక్కడ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను చూడండి. ఫైండ్ మ్యాక్స్ అని చెప్పి 4,7 నేను పాస్ చేస్తాను. సో ఇక్కడ మనకి అవుట్పుట్ రావాలన్నమాట. ఏంటి 4,7లో పెద్ద వాల్యూ ఏంటి 7 కదా. సో 7 ఈజీగా మనకి ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఫ్యూ సెకండ్స్. సో ఇక్కడ మ్యాక్స్ వాల్యూస్ ఆఫ్ 4,7 is 7 అని వచ్చింది కదా. సో మ్యాక్స్ వాల్యూ ఆఫ్ 4,7 అని చెప్పి సో కానీ ఇక్కడ ఇన్లైన్ ఫంక్షన్ ఎలా యూస్ చేసుకోవాలంటే ఏమి లేదు, సింపుల్ ఇలా ఉంది కదా నార్మల్ ఫంక్షన్, దీని ముందు ఇన్లైన్ అని పెట్టుకోవాలన్నమాట. సో ఎప్పుడైతే మనం ఇలా ఇన్లైన్ అని పెట్టుకున్నామో ఇది ఇన్లైన్ ఫంక్షన్ అయిపోద్ది అన్నమాట. సో ఇన్లైన్ ఫంక్షన్ అయిపోవడం వల్ల మనకి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఫైండ్ మ్యాక్స్ అని ఉన్న ప్లేస్లో మనకి ఈ కోడ్ అనేది ఇక్కడ రిప్లేస్ చేస్తుంది అన్నమాట కంపైలర్. అంతేగాని మనకి స్టాక్లోకి పంపించి ఈ ఫంక్షన్ కాల్ అందరినీ స్టాక్లోకి పంపించి ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఆ స్టాక్లో ఉన్న ఆ ఫంక్షన్ రిమూవ్ చేసేసి మళ్ళీ మెయిన్ ఫంక్షన్కి రావడం పెద్ద పని అన్నమాట. ఆ పెద్ద పని ఎప్పుడు కరెక్ట్ మనకి ఇలాంటి మనకి ఇక్కడ ఫంక్షన్ అనేది ఎక్కువ హెవీ కోడ్ ఉంటుంది, పెద్ద ఆపరేషన్ చేయాలన్నప్పుడు మనకి అక్కడ దాకా వెళ్ళడం మంచిది అన్నమాట. ఎందుకంటే మెమరీ ఎక్కువ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కోడ్ మళ్ళీ ఇక్కడ కాపీ చేయడం వల్ల మనకి మెమరీ సైజ్ పెరిగిపోద్ది, మన అప్లికేషన్ సైజ్ పెరిగిపోద్ది అన్నమాట. ఇన్లైన్ ఫంక్షన్ వల్ల అదొక డిసడ్వాంటేజ్ ఉంది. కాకపోతే చిన్న ఫంక్షన్స్కి మనకి అక్కడ పెట్టిన మెమరీ అంత పెరగదు కాబట్టి ఇన్లైన్ ఫంక్షన్స్ అప్పుడప్పుడు యూస్ చేస్తారన్నమాట. ఎప్పుడంటే చిన్న ఫంక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి మనకి ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి మళ్ళీ ఫంక్షన్లోకి స్టాక్లోకి పంపించి మళ్ళీ తీసుకురావడం పెద్ద పని కాబట్టి, అంటే టైం కన్స్యూమింగ్ టాస్క్ కాబట్టి ఇలా చేస్తారు. సో ఇదన్నమాట ఇన్లైన్ ఫంక్షన్స్ అంటే. సో ఇది ఓన్లీ పెర్ఫార్మెన్స్ కోసమే, అంటే ఫాస్ట్గా చేయడం కోసమే మనకి ఇంటర్నల్గా జరిగే ఆపరేషన్ అన్నమాట. ఇన్లైన్ అని పెట్టడం వల్ల మనకి కంపైలర్ ఫాస్ట్గా చేసే అవకాశం ఉంటుంది. కానీ పెద్ద ఫంక్షన్స్ని మాత్రం ఇన్లైన్ అని చేయకూడదు అన్నమాట. అలా చేయడం వల్ల మనకి కోడ్ సైజ్ పెరిగిపోద్ది అన్నమాట. ఎగ్జిక్యూటబుల్ కోడ్ సైజ్ పెరిగిపోయి మనకి డిసడ్వాంటేజ్ అవుతుంది. సో మీకు ఇన్లైన్ ఫంక్షన్స్ అంటే అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్.